హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జిల్లా కోర్టు నుంచి దాదాపు 2 years తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క జిల్లా కోర్టులో అటెండర్ స్థాయి నుంచి క్లర్క్ అలాగే ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 18 నుంచి 40 years ఉన్నవాళ్ళు బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలే. 7th, 10th, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంది. ఈ వీడియోలో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇలా అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మన వీడియోని అయితే లైక్ చేయండి. మరెన్నో జాబ్ అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క జిల్లా కోర్టులో ఉద్యోగాలకు సంబంధించి 3000కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే మీకు ఇందులో ఏ జాబ్ అనేది ఇంట్రెస్ట్ ఉందో లేదా కోర్టులో మీరు ఏ జాబ్ అయితే చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎప్పటి నుంచి అంటే 4th October, అంటే రేపటి నుంచి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 24th October అనేది మనకి లాస్ట్ డేట్ అన్నమాట. ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. 24th లోపే మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో మనకి అటెండర్ స్థాయి నుంచి పై స్థాయి ఉద్యోగాలు ఉన్నటువంటి క్లర్క్ అలాగే ఆఫీసర్ హోదా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీకు 1 by 1 ఆ పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా లైక్ చేసి అయితే చూడండి. ముందుగా ఇక్కడ మనకి కేటగిరీ డీకి సంబంధించి పోస్టులో అటెండర్ లెవెల్ జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి ప్రాసెస్ సర్వర్, ఆర్డర్లీ లేదా ప్యూన్, ఆఫీస్ ప్యూన్ ఉద్యోగాలు, అలాగే చౌకీదార్, వాటర్ మ్యాన్, స్వీపర్, మాలీ, కూలీ, బిస్తీ, లిఫ్ట్ మ్యాన్, స్వీపర్ కమ్ ఫరాష్, అలాగే ట్యూబ్ వెల్ ఆపరేటర్ కమ్ ఎలక్ట్రీషియన్, ఇలా మనకి అటెండర్ స్థాయికి సంబంధించి అన్ని రకాల ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క అటెండర్ స్థాయికి సంబంధించినటువంటి జాబ్స్కి సంబంధించి 1639 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 years నుంచి మ్యాక్సిమం 40 years లోపు ఏజ్ అయితే ఉండాలి, సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లికేషన్స్ ఆన్లైన్లోనే పెట్టుకోవాలి. అయితే కేటగిరీ డి స్థాయి కింద ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఈ యొక్క అటెండర్ పోస్టులకి శాలరీ, బేసిక్ శాలరీ వచ్చేసి మనకి 20,000 శాలరీ అనేది పే చేస్తున్నారు. అన్ని అలవెన్సెస్ కలిపితే 40,000 స్టార్టింగ్ శాలరీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకి క్వాలిఫికేషన్ వచ్చేసి ప్రాసెస్ సర్వర్ అనే పోస్టులకైతే జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క ప్రాసెస్ సర్వర్ పోస్టులకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆర్డర్లీ, ప్యూన్, ఆఫీస్ ప్యూన్, ఫరాష్ ఈ యొక్క పోస్టులకైతే మీరు 7th పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు 10th ఫెయిల్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే చౌకీదార్, వాటర్ మ్యాన్, స్వీపర్, మాలీ, కూలీ, బిస్తీ, లిఫ్ట్ మ్యాన్ పోస్టులకి కూడా మీరు 7th పాస్ అయితే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జూనియర్ హై స్కూల్ అని ఇచ్చారు, అంటే మీరు 7th పాస్ అయినా కూడా సరిపోతుంది. ఈ యొక్క పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్వీపర్ ఉద్యోగాలకి మీరు జస్ట్ 6th వరకు చదివినా కూడా సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సీరియల్ నెంబర్ 5 అంటే స్వీపర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ సీరియల్ నెంబర్ 5కి సంబంధించి పోస్టులకు సంబంధించి స్వీపర్ పోస్టులకు సంబంధించి 6,000 అయితే మనకి శాలరీ, 6,000 వరకు అయితే శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పోస్టుకి మాత్రమే శాలరీ అనేది తక్కువ ఉంటుంది, మిగతా వాటికి మ్యాక్సిమం శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి కేటగిరీ సిలో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 1054 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి 52,000 వరకు అయితే శాలరీ అనేది మీకు పే చేస్తున్నారు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years అయితే ఉండాలి, మ్యాక్సిమం 40 years అయితే ఉండాలి. ఈ ఏజ్ లోపు ఉన్న వాళ్ళు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ విభాగంలో మీరు ఇంటర్ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు.
దాంతోపాటు అయితే టైపింగ్కి రిలేటెడ్ సర్టిఫికేట్ అయితే కూడా ఉండాలి. అలాగే స్టెనోగ్రాఫర్కి సంబంధించి పోస్టులు కూడా ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి అయితే మీరు డిగ్రీతో పాటు స్టెనోగ్రాఫర్కి సంబంధించి సర్టిఫికేట్ అయితే మీరు ఉండాలి. దీనికి బేసిక్ శాలరీ వచ్చేసి 52,000 వరకు మనకి శాలరీ అనేది అయితే పే చేస్తున్నారు. అలాగే ఇక్కడ డ్రైవర్కి సంబంధించి పోస్టులు కూడా ఉన్నాయి. ఈ యొక్క ఉద్యోగాలకి 10th పాటు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అలాగే మీకు అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ కనుకుంటే మీరైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకి మొత్తం 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి 40,000కి పైగా అయితే శాలరీ అనేది పే చేస్తున్నారు. 18 నుంచి 14 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి భారీ సంఖ్యలో అయితే ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 10th వాళ్ళకి, 10th ఫెయిల్ అయిన వాళ్ళకి, తక్కువ చదువుకున్న వాళ్ళకి అంటే 6th వరకు చదువుకున్న వాళ్ళకి, అదేవిధంగా ఇంటర్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ మనకి అలహాబాద్ హైకోర్టు నుంచి అయితే రావడం జరిగింది. మనకి జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ ద్వారా మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామినేషన్ అనేది హిందీ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో క్వశ్చన్ పేపర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క పోస్టులకు అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ డీటెయిల్స్, సిలబస్, ఈ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా రేపు అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకు అప్లోడ్ చేస్తారు. కాబట్టి ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్స్ మీకు కావాలన్నట్టయితే రేపటి వరకు అయితే వెయిట్ చేయాలి. రేపు మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే కంప్లీట్గా ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఆ యొక్క వెబ్సైట్లో అనేది ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారు. సీరియల్ నెంబర్ 1కి సంబంధించి ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికైతే 950 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అదేవిధంగా సీరియల్ 2 అండ్ సీరియల్ 3కి సంబంధించినటువంటి పోస్టులకైతే 850 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే సీరియల్ నెంబర్ 4కి సంబంధించి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకైతే 800 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాలి. ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగం ఎక్కడ వచ్చినా పర్లేదు, హ్యాపీగా జాబ్ చేసుకుంటాం అన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి మన స్టేట్లో అయితే జాబ్ ఉండదు. అదర్ స్టేట్ అయినటువంటి అలహాబాద్కి సంబంధించి హైకోర్టు ఏదైతే ఉందో అక్కడ మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఇస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు జాబ్ ఎక్కడొచ్చినా పర్లేదు చేస్తాం అన్న వాళ్ళైతే వెంటనే అప్లై చేసుకోండి. ఇంకా మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా కానీ డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేను వాటికైతే మీకు ఆన్సర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ లింక్ అదేవిధంగా అప్లై లింక్ అనేది నేను కమెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి.